హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను టమాటా చట్నీ చేయబోతూ ఉన్నాను. దానికోసం ముందుగా 15 to 20 ఎండుమిర్చిని ఇలా తొడిమి తీసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ టమాటోలు ఒక 5 తీసుకున్నాను నేను. వాటిని 4 పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను. సో వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వాటి కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం హీట్ ఎక్కింది చెక్ చేసుకొని టమాటాలన్నీ వేసేస్తూ ఉన్నాను. సో వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చేంజ్ చేస్తూ ఉండాలి పొజిషన్ని. సో బాగా ఫ్రై అయిపోయినాక మగ్గిపోయినాక టమాటాలని ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టేసుకున్నాను. సో వాటిని ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు 7 to 8 తీసేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసి అలానే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో అలా మిక్సీ పట్టుకొని సో మెత్తగా అయినాక సో కొంచెం కారంలా రెడీ అయిపోయింది. దీనిలోకి టమాటాలు యాడ్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటాలని యాడ్ చేసేసి దాంతో ఏదైతే ఉందో ఆయిల్ దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. ఆయిల్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి కొంచెం గీ వేసుకొని ఈ చట్నీ ఒక స్పూన్ వేసి తిన్నామనుకోండి ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మీరు ఒక ముద్ద తిందాం అనుకున్నది కూడా రైస్ మొత్తం ఈ చట్నీతోనే తినేలా చేస్తుంది అన్నమాట. అంత ఎమ్మీగా అనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ రైస్, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రతిసారి దోశ చేసిన ప్రతిసారి ఈ చట్నీ పక్కా చేస్తాను. మా పాపకైతే చాలా ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.